దశాబ్దాలుగా సిద్దిపేట అంటే హరీష్ రావు అంటే సిద్దిపేట అన్నట్లుగా సాగిన రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా సిద్దిపేట గడ్డపై నిలబడి ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆ అభ్యర్థిని నేరుగా మంత్రిని చేస్తానని ప్రకటించడం హరీష్ ను గట్టిగా కలవరపెడుతోంది. సాధారణంగా కూల్ గా ఉండే హరీష్ రేవంత్ వ్యాఖ్యలపై అంతే స్థాయిలో విరుచుకుపడుతూ నువ్వే వచ్చి పోటీ చేయని సవాల్ విసరడం వెనుక బలమైన కారణం ఉంది. హరీష్ రావు కేవలం బయటి శత్రువులే కాదు, ఇంటి శత్రువులు కూడా ఇరకాటంలో పెడుతున్నారు. శ్రీరామనవమి నాడు తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త పార్టీ ప్రకటించనున్న కవిత తన రాజకీయ ప్రస్థానానికి సిద్దిపేటను వేదికగా ఎంచుకోవాలని చూడడం హరీష్ కు మింగుడు పడడం లేదు. సిద్దిపేట కేసీఆర్ రాజకీయ జన్మస్థలం కాబట్టి ఆ వారసత్వంపై తనకే హక్కుందని కవిత భావిస్తున్నారు. ఆమె అక్కడ బరిలోకి దిగితే బీఆర్ఎస్ క్యాడర్ రెండుగా చీలిపోవడం ఖాయం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు తలపడితే అది అంతిమంగా కాంగ్రెస్ కి రెడ్ కార్పెట్ వేసినట్లవుతుందనే భయం హరీష్ రావును వెంటాడుతోంది. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో మహిళా రిజర్వేషన్ల అమలులోకి వస్తే సిద్దిపేట వంటి కీలక స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం మెండుగా ఉంది. ఇదే జరిగితే హరీష్ తన సొంత నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్ ను కవిత తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ సిద్దిపేట మహిళా కోటాలోకి వెళితే తెలంగాణ ఆడబిడ్డగా అక్కడ పోటీ చేయడం కవితకు అత్యంత సులభం. అందుకే మహిళా ఓటర్ల మద్దతుతో పాటు సామాజిక సమీకరణాలు కూడా తోడైతే హరీష్ రాజకీయ ప్రస్థానానికి అది పెద్ద బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది.